నాకు అది చదువుతుంటే అప్పటి మూకీలు వేసిన గుడారాలు, కింద మట్టిలో కూర్చుని నేల థియేటర్లో సినిమా చూడటం, దగ్గర నుంచి చూడటానికి ఎక్కువ డబ్బులు కట్టడం, ఆ పక్కనే అమ్ముతున్న పంపడ వేరుశనక్కాయల తాలూకు వాసన, సోడాలు ఫ్రీ అంటే కనుక ఆ సోడా కొడుతున్న గోళీల తాలూకు సౌండ్, వీటన్నిటిని మాత్రం ఈ పుస్తకంలోకి పట్టుకొచ్చేశాడు. సో అది ముఖ్యంగా నాకు బాగా నచ్చిన అంశం. అన్నిటికంటే మన సినిమా పోస్టర్కి పెద్ద వినియోగం. పోస్టర్ ఏంటంటే సినిమా పేరు చూడటానికి, లేదంటే అందరూ యాక్ట్ చేసేవాళ్ళని చూడటానికి. అతను ఆ పోస్టర్ ఆధారంగానే నాకు తెలిసి మేజర్ రీసెర్చ్ ఇందులో చేసేసాడు. ఆ పోస్టర్ ఆధారంగానే ఓకే ఈ సినిమా ఆ రోజున రిలీజ్ అయింది, ఈ సినిమా ఫలానా థియేటర్లో రిలీజ్ అయింది, ఈ సినిమా ఆ ఊళ్ళో ప్రదర్శించారు, ఇది 1931లో కాదు 32లో జరిగింది. సో ఇలాంటి వాటన్నిటికీ వాళ్ళ అమాయకంగా వేసిన పోస్టర్ని ఇతను అన్యాయంగా వాడుకున్నప్పటికీ కూడా దాంట్లో మనకి బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు.